మన దేశంలో చూస్తే ఆడవారిలో సుమారు 25% అంటే 25% క్యాన్సర్లు సర్విక్స్ క్యాన్సర్లు వస్తున్నాయి. మనం ఆ సర్విక్స్ క్యాన్సర్ గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఈ సర్విక్స్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్‌గా వైట్ డిశ్చార్జ్ అవ్వటం, భార్యాభర్త కలిసినప్పుడు బ్లడ్ లాగా అవ్వటం, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా సర్విక్స్ క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ ఏమన్నా ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ప్యాప్స్మియర్ గానీ, సర్వైకల్ బయాప్సీ గానీ ఇవన్నీ చేయించుకోవాలి. అయితే ఏంటంటే ఈ సర్విక్స్ క్యాన్సర్ మనం చూసుకున్నట్టయితే ప్యాప్స్మియరు వీటి ద్వారా సుమారు 4-5 సంవత్సరాల ముందే వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి వాటి ట్రీట్మెంట్ తీసుకోవటం చేయొచ్చు. దానికేంటంటే దీన్ని డిస్ప్లేషియా ఆర్ సర్వైకల్ డిస్ప్లేషియా అంటాం. ఈ సర్వైకల్ డిస్ప్లేషియా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్ మీరు వినే ఉంటారు. క్రయో ఐస్ బాల్ పెట్టడం ఇలాంటి వాటి ద్వారా ఆ పూతను ఏదైనా ఉందో అది కంట్రోల్ చేస్తే అది క్యాన్సర్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చితే మాత్రం ట్రీట్మెంట్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సర్జరీ, రెండోది రేడియేషను, మూడోది కీమోథెరపీ. బాగా తొలి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీ ప్రిఫర్ చేస్తాం. కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళకి రేడియేషను, వాటితో పాటు కీమోథెరపీ ప్రిఫర్ చేస్తాం. అయితే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిందే వ్యాక్సిన్ వచ్చింది. సర్వైకల్ క్యాన్సర్‌కి వ్యాక్సిన్ వచ్చింది. ప్రతి స్త్రీ కూడా అంటే 14 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండే ప్రతి వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే గనక ఆ క్యాన్సర్ రాకుండా 100కి 60-70% మందిని క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది హెచ్‌పివి వైరస్‌కి చేసే వ్యాక్సిన్ అనమాట. హెచ్‌పివి 16 అండ్ 18 అనేది మన ఇండియాలో చూసుకున్నట్టయితే దీని మూలాన సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నదని పరిశోధనలో తెలిసింది. సో మన వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా చాలామందికి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ప్రతి ఒక్క స్త్రీ 14 వాళ్ళ పిల్లలని వాళ్ళని ఈ వ్యాక్సిన్ తీసుకొని కాపాడాలి. వాళ్ళకి ఈ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. అట్లానే చూసుకుంటే ఈ వ్యాక్సిన్ అనేది చిన్న వయసులో తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ బాగా ఉంటుందని పరిశోధనలో తెలిసింది. అంటే 14 సంవత్సరాల వాళ్ళకి 2 డోసులతోనే సరిపోతుంది. కానీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 3 డోసుల దాకా కూడా అవసరం పడుతుంది. అందరూ ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి నుంచి రాకుండా కాపాడుకోవాలని కోరుతున్నాను.